హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 3 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 61.65 అయితే ఉన్నాను. ఈరోజు కూడా వచ్చేసి 30 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 62.50, ఇప్పుడు వచ్చేసి 61.65, అరౌండ్ 1 kg అయితే వెయిట్ లాస్ అయ్యాను ఈ 3 డేస్లో. స్టార్టింగ్లో వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఎందుకనంటే మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ కానీ ఇవంతా ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫ్యాట్ లాస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కొన్నిసార్లు మన వెయిట్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుందన్నమాట. స్లోగా వెయిట్ లాస్ అవుతాము. మీరు డే 2 వెయిట్ లాస్ ఛాలెంజ్ వ్లాగ్ చూసినట్టయితే నేను రాగి ఇడ్లీ పిండి, దోశ పిండి ఎలా రెడీ చేసుకున్నానో చూపించాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేనైతే ఇక్కడ లింక్ ఇచ్చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగిందో అసలు పిండి. నేను ఫస్ట్ టైం ఇలా రాగి పిండి ట్రై చేశాను అనమాట. నార్మల్గా అయితే నేను రాగి పిండిని మిక్స్ చేసేస్తాను. ఇడ్లీ పిండి వేసుకొని కొద్దిగా రాగి పిండి కలుపుకొని దోశ వేసుకోవడము లేకపోతే ఇడ్లీ చేసుకోవడం చేస్తాను. కానీ ఈసారి ఒకేసారి దోశకి, ఇడ్లీకి, ఊతప్పంకైనా సరే బాగుంటుంది కదా అని చెప్పేసి పిండిని నేను రెడీ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు. అలాగే ఇంకా దోశ ఎలా వచ్చిందో అయితే నెక్స్ట్ డే వ్లాగ్లో చూపిస్తాను మీకు. నాకు వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇంట్లో అంతా హెల్తీగా నడుస్తూ ఉంటుంది అన్నమాట, అన్హెల్తీ అసలు ఏమీ లేకుండా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ లేవగానే ఇడ్లీ పిండి ఎలా ఉంది అని చెక్ చేసేసుకొని మంచిగా పొంగింది అమ్మయ్య అనుకొని పిండిలో అయితే సాల్ట్ వేసేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా రాగి ఇడ్లీలు తీసుకోవడం వల్ల అయితే మనకి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు వచ్చేసి స్లోగా డైజెషన్ అవుతుంది. సో మనకి బ్లడ్లోకి షుగర్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి. ఇంకా మనం ఇవి తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. కాల్షియం బాగా లభిస్తుంది మనకి. చిన్నపిల్లలకి మనం ఇప్పటి నుంచి అలవాటు చేస్తే మన పిల్లలు ఇంకా వైట్ ఇడ్లీ తినడం మానేస్తారనమాట. మా పాపకైతే రాగి పిండి అంటే చాలా ఇష్టం. రాగితో ఏ ఐటెం చేసినా తనైతే చాలా అంటే చాలా ఇష్టంగా తినింది. ఇంకా పిండి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ఈరోజు నేను వచ్చేసి దాల్చిన చెక్క, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాను. మీరు ఇక్కడ ఎలాంటి కషాయమైనా పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చండి. ఏ కషాయం తీసుకున్నా కానీ మనకి ఏంటంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి, అలాగే మన మెటబాలిజం అనేది బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం లెమన్ పిండుకుంటాం కాబట్టి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మా వారికి నాకు అని పెట్టాను. కాకపోతే ఎక్కువగా బాయిల్ అయిపోవడం వల్ల 1 కప్ అయింది. తర్వాత ఇక్కడ వచ్చేసి పాపకైతే పాలు కాస్తున్నాను అనమాట. తను కూడా మేము తాగేటప్పుడు పాలు అని అడుగుతుంది. అందుకని చెప్పేసి తనకి పక్కన పాలు అయితే బాయిల్ చేసేసి ఇంకా పాపకి పాలు అయితే ఇచ్చేసాను. పాపకు వచ్చేసి నేనైతే ఇప్పుడు బోర్న్విటా వాడుతున్నాను. నార్మల్గా అయితే ప్రోటీన్ పౌడర్ కూడా వాడేదాన్ని, కాకపోతే ప్రోటీన్ పౌడర్ అయిపోయిందండి, చేయలేదు. ఇంక ఇప్పుడైతే బోర్న్విటా అయితే ఉంది కదా అని చెప్పేసి అదైతే ఇచ్చేస్తున్నాను. ఇంక ఇది మా వారికి ఇచ్చేస్తే మా వారైతే పాపకి తాగిపిచ్చేస్తారనమాట. ఇంకా పాపకి నేను మార్నింగ్ ఇలా ఇంత ఇస్తాను క్వాంటిటీ, ఈవినింగ్ కూడా అప్పుడప్పుడు ఇస్తాను. ఒక్కొక్కసారి తాగదనమాట. ఏదైనా ఫ్రూట్స్ తిన్నప్పుడు తనకి హెవీగా అనిపిస్తే పాలు వద్దని చెప్పేస్తుంది. ఇంకా అప్పుడు ఇయ్యను. ఇంకా ఇక్కడ వచ్చేసి డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు అయితే మా ఇంట్లో గుమగుమలు ఆడుతుందనమాట. కరివేపాకు, ధనియాలు ఇవి వేసుకున్నాం కదా, ఏదో మార్నింగ్ రసం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయండి. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే మనం ఏదో ఒక కషాయం అయితే తీసుకోవచ్చు మనం. చూడండి నాకు 1 కప్ అయింది. ఇంకా సరే మా వారు కూడా అడుగుతున్నారని చెప్పేసి ఇంకా దీంట్లో నుంచే కొద్దిగా ఇచ్చాను. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగ్ టీ తాగడం అనేది అలవాటు కదా, ఈరోజు ఇంకా టీ పెట్టలేదని చెప్పేసి ఇదే కొంచెం తనకు కూడా ఇచ్చాను. తర్వాత 1/2 లెమన్ కొంచెమే పిండుకున్నాను, ఎందుకంటే 1 కప్ ఉంది కదా అని చెప్పేసి 1/2 లెమన్ అంతా వేయలేదు. నార్మల్గా అయితే 2 కప్స్ అయితే 1/2 తనకి 1/2 నాకు వేసుకుంటాను. ఇంకా ఒకసారి ఇలా కలిపేసుకొని మా వారికి కూడా ఒక గ్లాస్లోకి అయితే పోసేసి ఇచ్చేసాను. ఇలా పొద్దున్నే ఇది తాగడం వల్ల భలే ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి. ఈరోజైతే రాగి ఇడ్లీ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను కదా, పిండి అయితే నేను కలిపేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నెయ్యిని ఇలా వేసేసుకొని అన్ని మౌల్డ్స్కి గ్రీస్ చేసేసుకున్నాను.
నిజంగా అండి. రాగి పిండి ఇడ్లీలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అసలకి. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా నిజంగా వస్తాయా అని చెప్పేసి. నేను యూట్యూబ్‌లో చూసే నేను క్వాంటిటీ ఎలా కలుపుకోవాలో చూసుకొని నాకు తగ్గట్టుగా నేను చేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్‌గా అంటే పర్ఫెక్ట్‌గా వచ్చాయండి ఇడ్లీలు. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను లెక్క పెట్టి వేసుకుంటానండి ఎవరు ఎన్ని తింటారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి కరెక్ట్‌గా ఎన్ని సరిపోతాయో అన్నే వేసుకున్నాను. ఇంకా మా వారికి వచ్చేసి 5, నాకు వచ్చేసి 2, పాపకు వచ్చేసి 2, ఒకటి ఎక్స్ట్రా పెట్టాననమాట. ఒకవేళ పాపకు మళ్ళీ ఆకలి వేస్తే పెడదాము అని చెప్పేసి. ఈ ఇడ్లీ పాత్ర వచ్చేసి నాకు స్టీల్‌దండి. నాకు ఇది చాలా ఇష్టం. నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు మా చెల్లికి నాకు అమ్మమ్మ వాళ్ళు ఓణీలు ఇచ్చారనమాట. 7th క్లాస్ టీచర్స్ అందరూ కలిసి ఇది గిఫ్ట్ లాగా ఇచ్చారు. ఇంకా నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే తెచ్చుకున్నాను. నేను 7th క్లాస్ అంటే ఎప్పుడు 2005లో అనుకుంటా. అప్పటిదండి ఇది. ఇప్పుడు వాడుతున్నాను నేను. ఇంకా దీని మీద కొంచెం కలర్ఫుల్గా ఉండాలి, క్యారెట్ తీసుకుంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి క్యారెట్ కొద్దిగా తురిమి అయితే వేసేసుకున్నాను. ఇంకా తర్వాత చట్నీ అయితే రెడీ చేసుకున్నాను. చట్నీ వచ్చేసి ఈరోజు నేను ఆనియన్స్ పుట్నాలు వేసి చట్నీ రెడీ చేసుకున్నాను. ఇది ఆల్రెడీ ప్రొసీజర్ చూపించేసాను కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ చూపించట్లేదు. ఇంకా ఇదైతే చట్నీతో ఇడ్లీ అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా చూడండి ఇడ్లీలు అయితే ఉడికిపోయాయన్నమాట. అసలు ఎంత బాగా వచ్చాయో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు తీసే అప్పుడు మంచిగా వస్తాయో అతుక్కుపోతాయో ఏమవుతుందో అని చెప్పేసి. మంచిగా అంటే సాఫ్ట్గా ఉన్నాయి. అలాగే పఫీగా మంచిగా పొంగింది పిండి, మనకి పొంగింది కదా ఇడ్లీ కూడా అలాగే పెట్టగానే మంచిగా పొంగిందండి. ఇంకా చూడండి ఇలా కొద్దిసేపు ఇలా పక్కకు పెట్టేయాలి ఇడ్లీ పాత్ర ప్లేట్స్ అన్నీ. అప్పుడు కొంచెం ఆరుతుంది కదా, ఆరిన తర్వాత మనం స్పూన్తో తీస్తే ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేసాయి. అలాగే నేను నెయ్యి రాసుకున్నాను కాబట్టి ఇంకా ఇడ్లీలు అనేవి మంచిగా ఫాస్ట్గా వచ్చేసినాయి. ఇంకా మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే ప్లేట్లో అన్నీ ఒక్కొక్కటిగా తీసి అయితే పెట్టి మంచిగా డెకరేట్ అయితే చేశాను అనమాట. నాకు భలే అనిపించింది ఇడ్లీలు చూడంగానే. చూడండి ఎంత బాగా పొంగాయి, అసలు తీయంగానే ఇలా వచ్చేస్తున్నాయి. నేనైతే పాపకైతే ఖచ్చితంగా రాగి పిండి వీక్లో 2 టైమ్స్ అన్నా పెడతాను, లేదంటే 1 టైం అన్నా పెడతానండి. రాగి పిండి మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది. స్ప్రౌటెడ్ రాగి అయితే చేసుకుంటాను నేను. కాకపోతే ఇప్పుడైతే నా దగ్గర స్ప్రౌటెడ్ రాగి పిండి అయితే లేదు, నార్మల్దే ఉంది. అంటే ఊర్లు వెళ్ళాను కదండి, ఒక 2 మంత్స్ నుంచి నేను ఇంట్లో ఎక్కువగా ఉండట్లేదు. ఊరు వెళ్తున్నాను అంటే చెల్లి డెలివరీకి, అలాగే మమ్మీకి బాగాలేకపోవడం ఇలా అని చెప్పేసి నేను ఊరు వెళ్తా ఉన్నాను కాబట్టి ఇంకా నేను పిండి అనేది రెడీ చేసుకోలేదు. ఇప్పుడేమో వానలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా చూడండి అసలు ఇడ్లీలు అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇంకా నేనైతే హెల్తీ ఫుడ్స్ అన్నీ రెడీ చేయడానికైతే చూస్తూ ఉన్నాను. అంటే నెక్స్ట్ కమింగ్ ఇంకా ఇలాగే చేద్దాము ఇంట్లో అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అన్నీ హెల్తీ ఫుడ్సే చేసుకోవాలి, అంటే జంక్ కొద్దిగా అవాయిడ్ చేద్దాము అనుకుంటున్నాము. అంటే నేను ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే మా పాపకు కూడా అదే అలవాటు అయిపోతుందని అనుకుంటున్నాము. కానీ ఎంతవరకు చేయగలుగుతాము అనేది అయితే చూద్దాము. లాస్ట్ టైం అయితే నేను బయట బిర్యానీ తెచ్చుకున్నా కానీ 1 కప్ తినేదాన్ని. ఈసారి అయితే అది కూడా అవాయిడ్ చేసేద్దాము అనుకుంటున్నాను. చూడండి అసలు ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చేసాయో. ఇంకా ఫస్ట్ అయితే మా వారికి పాపకైతే పెట్టేసి ఇస్తున్నాను. మా వారికి వచ్చేసి ఫస్ట్ 4 అయితే పెట్టాను, తర్వాత పాపకి 2 పెట్టాను. కానీ ఈరోజు పాపకి రాగిపిండి ఇష్టం కాబట్టి 3 ఇడ్లీ అయితే తినిందనమాట. తర్వాత నేను వచ్చేసి డైట్లో ఉన్నాను కాబట్టి ఓన్లీ 2 ఇడ్లీ మాత్రమే పెట్టుకున్నానండి. 2 ఇడ్లీ సరిపోతుంది, 2 ఇడ్లీ కంటే ఎక్కువైతే తినొద్దు. తర్వాత చట్నీలో కొంచెం అంటినట్టుగా పెట్టుకొని అయితే తిన్నాను. ఇక్కడ మనం కొబ్బరి చట్నీ యూస్ చేసుకుంటే ఇంకా వెయిట్ లాస్ అనేది మంచిగా అవుతుందన్నమాట. ఇక్కడ నేనైతే పుట్నాలు ఆనియన్సే వేసాను కదా అని చెప్పేసి కొంచెం ఇలా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి నేను ఇక్కడైతే జామకాయ తీసుకున్నాను. ఎందుకనంటే రోజు 5 ఇడ్లీలు 4 ఇడ్లీలు తినేవాళ్ళం. సడన్గా డైట్ చేసినప్పుడు మనం కట్ చేసి తింటాం కదా, ఆకలి అనేది వేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక్క జామకాయ అయితే హాఫ్ తీసుకున్నాను నేను. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు మా వారైతే చికెన్ తెచ్చారనమాట. ఇంకా చికెన్ అయితే చేస్తున్నాను. చికెన్లో మంచి ప్రోటీన్ వస్తుంది కదా డైట్ చేసే అప్పుడు అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి పెద్దది. తర్వాత ఒక టమాటో, అలాగే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు అయితే వేసుకున్నాను.
అంటే ఇది కర్రీలో ఇంకా నేను ఏ మసాలా వేయకుండా ఇక్కడ పేస్ట్ చేసుకున్నప్పుడే నేను ఇది అన్నీ వేసి గ్రైండ్ చేసేసుకుంటాను. ఇంకా ఇదే మనకి మసాలాలాగా సరిపోతుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఫ్రై కోసం అని చెప్పేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. గ్రేవీ కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకు అయితే ఇంట్లో చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉందన్నమాట. కరివేపాకు వేసుకోవడం వల్ల అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి కరివేపాకు కూడా ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకుంటున్నాను. చూడండి ఈ గుజ్జంతా మన పీసెస్కి పట్టిన తర్వాత మనకి కరెక్ట్గా సరిపోతుందండి. బాగా పులుసు కావాలనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం వాటర్ వేసి కూడా ఉడికించుకోవచ్చు. నేను బాగా పులుసుగా ఏం చేయలేదు కర్రీ. ఇక్కడ ఎంత గుజ్జు కనిపిస్తుందో అంతవరకే అన్నమాట. ఇంకా నేనైతే కొంచెం కర్రీ హాస్టల్కి పంపించాను, కొంచెం కర్రీ మా వారికి నాకైతే పెట్టుకున్నాను. ఇంత కర్రీ మా ఇద్దరికి ఎక్కువైపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఒక్కసారి అయితే ఇలా కలిపేసుకున్నాను. కలిపేసి మనం మూత పెడితే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్తోనే కర్రీ అనేది బాగా రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయలేదు. చూడండి చికెన్లో నుంచి ఎలా వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందో. ఇంకా ఇలా మొత్తం బయటకు వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు అని అంటే తక్కువ వేసుకోవచ్చు. చికెన్ కర్రీ అందరికీ తెలిసిందే, కాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది అయితే చూపిస్తున్నాను. లేదు అని అంటే మీరు ఎలా అయినా చేసుకోవచ్చండి. మనం డైట్లో చేసేటప్పుడు ఎంత క్వాంటిటీ తినాలి అనేది మాత్రం నేను ఎలా తింటున్నాను అనేది అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే నేను చేసే రెసిపీస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే టేస్ట్ చెక్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే నాకు సరిపోయిందనమాట. ఇంకా ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర అలాగే వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేనైతే కొత్తిమీర కూడా ఎక్కువగానే వేసుకున్నాను. నాకు కొత్తిమీర ఏంటంటే ఉడికే అప్పుడే వేసుకోవాలి, లేదంటే పచ్చిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఉడికే అప్పుడే వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసాను. కర్రీ అంతా దగ్గరకు వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా మా వారు వచ్చేసి ఈరోజు కొంచెం వింగ్స్ కూడా తెచ్చుకున్నారు. అంటే ఈ కర్రీలో హాఫ్ కర్రీ మేము ఉంచుకున్నాము, తర్వాత హాఫ్ వింగ్స్ అయితే నేను పక్కకు తీసేసి ఆ వింగ్స్ని అయితే ఫ్రై చేశాను. ఊరికే ఫ్రై చేయమన్నారు. తనకి ఆయిల్ ఫ్రై కావాలన్నది కానీ నాకు మొత్తం ఆయిల్ ఫ్రై చేయడానికి మనసు రాలేదు. ఇంకా అందుకని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసి తర్వాత అందులో కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆ వింగ్స్ని అయితే వేసేసి ఫ్రై చేసేసాను. నార్మల్గా అయితే కొంచెం మ్యారినేట్ చేసి నేను కేఎఫ్సీ చికెన్ లాగా చేస్తాను ఈ వింగ్స్ తెచ్చినప్పుడు, కాకపోతే ఈరోజు నార్మల్గా ఇలా చేసేసాను అనమాట. ఇంకా తనకి ఇది కూడా నచ్చింది. ఇంక ఇలా మొత్తం ఆనియన్స్ ఫ్రై అయినాక ఈ వింగ్స్ నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ వింగ్స్ అన్నీ ఇక్కడ వేసేసుకుంటున్నాను. కేఎఫ్సీ చికెన్ ట్రై చేసినప్పుడు నేనైతే మ్యాక్స్ వింగ్సే తెచ్చుకుంటాను. అంటే ఇప్పుడు ఇవరకైతే 3 టైమ్స్ చేశాను, ఎక్కువసార్లు ఏం చేయలేదు. ఇంకా బయటకు వెళ్ళి తినొద్దు అనుకుంటున్నాం కాబట్టి ఇంట్లోనే నేనే ట్రై చేస్తున్నాను. నాకు రాకపోయినా ట్రై చేస్తున్నాను. ఒకసారి ఫెయిల్ అవుతామండి, రెండోసారి ఫెయిల్ అవుతాం, మూడోసారి అయితే ఫెయిల్ అవ్వం కదా. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది అయితే మనకు తెలుస్తుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ట్రై అయితే చేస్తున్నాను. నేను ఎక్స్పర్ట్ అని అయితే చెప్పట్లేదు. కేఎఫ్సీ అయితే లాస్ట్ టైం నేను సక్సెస్ అయిపోయాను. నాకైతే చాలా నచ్చింది. నేను బయట అయితే ఇంకా తిననని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ వింగ్స్ అనేవి ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులో నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. మీరు ఎక్కువ కావాలని అంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకా యాజ్ పర్ యువర్ టేస్ట్ అండి ఏదైనా కానీ. ఇంకా ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను, ఎందుకంటే నేను ఎలాంటి గరం మసాలా ఆనియన్ పేస్ట్లో కానీ వేయలేదు కదా, డైరెక్ట్ ఆనియన్స్ వేసాను. అందుకని చెప్పేసి కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి చికెన్ వింగ్స్ ఫ్రై. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను.
ఇంకా కర్రీ అయితే మంచిగా ఇది కూడా రెడీ అయిపోయింది. చూడండి మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా. వింగ్స్ కాబట్టి త్వరగా ఉడికిపోతుంది అనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసి అయితే నేను 100 గ్రామ్స్ వైట్ రైస్, అలాగే ఒక చిన్న 4 పీసెస్ చికెన్, చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 4 పీసెస్ తీసుకున్నాను. పెద్ద పీసెస్ అయితే 2 పీసులు సరిపోతాయి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ గ్రేవీ వేసుకుంటే వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంక ఇది వచ్చేసి లంచ్. తర్వాత మా వారిని నేను జ్యూస్ చేసుకుందామండి ఎర్లీ మార్నింగ్, మీరు బీట్రూట్స్ తండి అని అంటే బీట్రూట్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద బీట్రూట్స్ అయితే తెచ్చారో, నాకైతే చాలా పెద్దగా అనిపించినాయి అసలు. ఇవి వచ్చేసి 2 వారాలు వచ్చేలాగా ఉన్నాయి. అంటే బీట్రూట్ నేను నార్మల్ జ్యూసర్లో చేద్దాము అనుకున్నాను. మామూలుగా నా ఫిలిప్స్ జ్యూసర్లో చేశానంటే మటుకి రోజుకి వచ్చేసి 2 అయినా అయిపోతాయి అన్నమాట. అదేంటంటే ప్యూర్గా జ్యూస్ తీస్తుంది, అంటే వాటర్ ఏమి యాడ్ చేయం కదా, అందులో ఎంత జ్యూస్ వస్తుందో అంతే జ్యూస్ మనకి ఫిల్టర్ అయ్యి వస్తుంది కాబట్టి కొంచెం తక్కువగానే వస్తుంది. ఇంకా ఇలా బీట్రూట్స్ అన్నీ నేనైతే వీటికి కాడలు ఉన్నాయి కదా అవి తీసేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి అసలు ఎలా తెచ్చారో, అదేందో చెట్లలో నుంచి పీక్కొచ్చినట్టుగా చెట్లతో పాటు తీసుకొచ్చారు. అక్కడే తీసి అక్కడే మార్కెట్లో పడేసి ఇవి తీసుకురావచ్చు కదా, అలా తేకుండా మొత్తం చెట్లతో సహా పట్టుకొని వచ్చారనమాట. నాకేంటి అంటే హాస్టల్కి తెస్తారు కదండి పెద్ద మార్కెట్కి వెళ్ళి, ఇంకా అక్కడే తెచ్చేశారు. తర్వాత ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసి ఈరోజు నేనైతే ఫ్రూట్స్ ప్లేట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఫ్రూట్ ప్లేట్. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ హాఫ్ యాపిల్ తీసుకుంటున్నాను. ఇలా చెక్ ఏం తీయలేదండి, డైరెక్ట్గానే తీసుకుంటున్నాను. అంటే నాకు దీని మీద అది ఏమంటారు క్యాండిల్ పోస్తారు అలా అంటారు కదా, ఆయిల్ పూస్తారని నాకేం అలా అనిపించలేదు. మనకి అది యాపిల్ని చూస్తేనే మనకు తెలిసిపోతుంది అనమాట ఏమన్నా యాడ్ చేశారా అని చెప్పేసి. ఇక్కడైతే బాగానే ఉంది యాపిల్ వచ్చేసి. నేను అయినా యాపిల్ అంటే నాకు చాలా అస్సలు నచ్చదండి అసలుకి. కాకపోతే ఇంకా డైట్లో ఉన్నాక తినాలి అని చెప్పేసి యాపిల్ అయితే ఒక హాఫ్ తీసుకున్నాను. ఇంకా మా వారికి కూడా ఫ్రూట్ ప్లేట్ అయితే రెడీ చేసి ఇచ్చేసాను అనమాట. తర్వాత ఒక హాఫ్ జామకాయ కూడా తీసుకున్నాను. ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలోకి న్యాచురల్ షుగర్స్ అనేవి వస్తాయండి. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. అలాగే ఈవినింగ్ టైంలో మనం ఇవి ఫ్రూట్స్ తీసుకుంటాం కాబట్టి మనం పడుకునేసరికి మనకి డైజెషన్ అయిపోయి మనకి లైట్ ఫీల్ అని వస్తుంది. ఒకవేళ మనకి నైట్ ఆకలి వేసినా కానీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసుకుంటాం అనమాట మన బాడీ అనేది. సో మనకి ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. మధ్యలో మా పాప వస్తూ ఉందన్నమాట. దానికి ఏదో ఒకటి గుర్తొచ్చింది, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మధ్యలో ఎన్నిసార్లు లేచానో అసలుకి. ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ప్లేట్ వచ్చేసి నాకు, గ్రీన్ కలర్ ప్లేట్ వచ్చేసి మా వారికి మా పాపకు అనమాట. ఇంకా వాళ్ళు ఎలాగో డిన్నర్ కూడా చేస్తారు మళ్ళీ. నేనైతే ఇదే నా డిన్నర్ కాబట్టి నేను కొంచెం హెవీగానే పెట్టుకున్నాను, అన్నీ హాఫ్ పెట్టుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్లో వచ్చేసి హాఫ్లో హాఫ్ పెట్టుకున్నానండి. ఇది నైట్ తీసుకోవడం వల్ల మనకి లైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంకా తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి నేనైతే ఈరోజు ఆరెంజ్ పీల్ పౌడర్ నా దగ్గర ఉంది. ఇంకా అది వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. నేనైతే ఇది ల్యామ్ హెర్బల్స్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను ట్రై చేస్తున్నాను. నేను అంటే అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఆరెంజ్ పీల్ అనేది కొంచెం బరకగా ఉంటే బాగుండేదేమో అనిపించింది నాకు. కాకపోతే సాఫ్ట్గా ఉందండి ఇది, పేస్ట్ లాగా. అంటే మనం ముల్తానీ మట్టి ఎలా ఉంటుందో సేమ్ అలా మెత్తగా ఉందన్నమాట, మనం స్క్రబ్ చేసుకోవడానికి రాదు. ఇంకా కొంచెం ఇక్కడ పెరుగు వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇదైతే ఫేస్ ప్యాక్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ మనం పెట్టుకోవడం వల్ల మనకైతే ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. యాక్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పోవడానికి అయితే మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా మనం ప్యాక్ వేసుకునేటప్పుడు మనం ఫేస్ అనేది శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాతే మనం ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం క్లెన్స్ కూడా చేసుకోవచ్చు. నేనైతే క్లెన్స్ ఏం చేయలేదు ఈసారి. క్లెన్స్ వచ్చేసి మనం ఫ్రూట్తో కానీ మిల్క్తో కానీ చేసుకోవచ్చు. నేనైతే చేయలేదు, డైరెక్ట్గా ప్యాక్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇలా అప్లై చేసేసుకొని ఇంకా ఇంట్లో ఉన్న డిషెస్ అన్నీ వాష్ చేసేసుకున్నాను. వాష్ చేసేలోపు ఇలా డ్రై అయితే అయ్యిందనమాట. వాష్ అయ్యేసరికి నాకు ఒక 15 మినిట్స్ టైం పట్టింది. ఈ 15 మినిట్స్లో ఫేస్ ప్యాక్ అయితే డ్రై అయిపోయింది. ఇంకా మొత్తం వాష్ చేసేసుకున్నాను. ఇలా ఇంట్లోనే ఏదో ఒక ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన ట్యాన్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది, గ్లో అనేది న్యాచురల్గా వస్తుందండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 4 వెయిట్ లాస్ ఛాలెంజ్ కోసం అయితే నన్ను ఫాలో చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.